కాకరకాయ ఫ్రై చేదు లేకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. రైస్‌లోకైనా, చపాతీలోకైనా టేస్ట్ చాలా బావుంటుంది. ఫస్ట్ హాఫ్ కేజీ కాకరకాయలని తీసుకొని పొట్టంతా తీసేసి ఇలా సర్కిల్‌గా కట్ చేసి ఉప్పు నీళ్లు వేసి బాగా కడిగి స్టవ్ ఆన్ చేసి ప్యాన్‌లోకి 3-4 టేబుల్ స్పూన్ల నూనె, కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే కాకరకాయ పీసెస్‌ని వేసుకొని ఆయిల్‌లోనే బాగా క్రిస్పీగా అయ్యి కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మూత పెట్టేసి మధ్య మధ్యలో మూతను ఓపెన్ చేసుకుంటూ బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేయండి. చూడండి కాకరకాయలు బాగా ఫ్రై అయిపోయినాయి కదా! ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం పొడిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఒక చిన్న సైజు టమాటా ముక్కల్ని కూడా వేసుకోవచ్చు, లేదా స్కిప్ చేసినా పర్వాలేదు. అలాగే ధనియాల పొడి, సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే కాకరకాయ ఫ్రై రెడీ. ఈరోజు నేను వేసుకున్న ఈ డ్రెస్ని ఉషా ఫ్యాషన్స్ 23 అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుండి తీసుకున్నాను. ఇందులో ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి. ట్రస్టెడ్ పేజ్, క్వాలిటీ కూడా చాలా బాగుందండి. వాళ్ళ డీటెయిల్స్ని నేను కమెంట్ బాక్స్లో అలాగే కమ్యూనిటీలో కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. నచ్చితే వీళ్ళ పేజ్ని ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.